హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్లో ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లో అధ్యాయం 4 అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి ఈ లెసన్లో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాల గురించి, అంటే ల్యాండ్ ఫామ్స్ ఏమేమి రకాల్లో మనకి ల్యాండ్ అనేటువంటిది ఉంది అనేటువంటి దాని గురించి, అలాగే అసలు ఎక్కడెక్కడ ప్రజలు మరి నివసిస్తున్నారు, ఏ ల్యాండ్ ఫామ్స్లో ఎక్కువగా ఉన్నారు, ఏ ల్యాండ్ ఫామ్స్లో తక్కువగా ఉన్నారు అనేటువంటి విషయం గురించి, అలాగే ఆ ల్యాండ్ ఫామ్స్లో ఉన్నటువంటి ఆ భూస్వరూపాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క విభిన్న జీవన విధానాల గురించి మనకి ప్రధానంగా ఈ పాఠంలో ఇవ్వటం జరిగింది. సో మరి చూసుకుంటే ఈ పాఠంలో మనకి డిస్కస్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఏంటి అంటే, ఇక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి భూస్వరూపాలు పర్వతాలు లేక కొండలు, మైదానాలు, పీఠభూములు, ఇవి ప్రధాన భూస్వరూపాలుగా చెప్తాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాలని తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానం అనేటువంటి మరి ఆ పాయింట్లతో మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గురించి కాబట్టి ప్రధానంగా ఇది మొత్తం కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయనేటువంటిది ఈ పాఠంలో మనకి ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో మరి చూసుకుంటే ఈ పాఠంలో ఫస్ట్గా మనం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక చిన్న అంటే భూస్వరూపాలకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాంట్లో మనకి ఉపయోగపడే బిట్స్ ఏమున్నాయి అని చూసుకుంటే, జాతీయ గీతం జనగణమన అనేటువంటి దాన్ని ఎవరు రచించారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే ఈయనకి యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్. యాక్చువల్గా బెంగాల్ భాషలో వా అనేటువంటిది ఉండదు, వా ప్లేస్లో బా అనేటువంటిది మాత్రమే ఉంటుంది. సో ఆయన పేరు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? రవీంద్రనాథ్, కానీ మన టెక్స్ట్ బుక్స్లో రవీంద్రనాథ్ అని ఇస్తారు. సో ఇది చూసుకోండి. తర్వాత అది మన దేశ విశిష్టత ప్రఖ్యాతిని వివరిస్తుందని చెప్తున్నారు. మరి ఈ జాతీయ గీతాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఆలపించారనేది చూసుకుంటే కలకత్తాలో డిసెంబర్ 27, 1911లో మొట్టమొదటిసారిగా ఈ జనగణమనని ఆలపించడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మన భారత రాజ్యాంగం అంటే మన భారత ప్రభుత్వం దీన్ని ఎప్పుడు ఆమోదించింది అని చూసుకుంటే 1950 జనవరి 24న మనం మరి జాతీయ గీతంగా జనగణమనని ఆమోదించుకోవటం జరిగింది. ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది పాడటానికి ఎంత టైం కావాలి అంటే 52 సెకనులు మనం జనగణమన పాడటానికి తీసుకుంటాం. అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చారు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. సో ఇక్కడ ఈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గీతం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైనటువంటి ఈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి గీతాన్ని రాసింది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి గారు. అయితే మొట్టమొదటిసారిగా ఆలపించింది ఎవరు అంటే ప్రజెంట్ మనం పాడుతున్నటువంటి ఆ బాణీని ఎవరు ఫస్ట్ టైం పాడారు అంటే టంగుటూరి సూర్యకుమారి గారు దీన్ని ఆ బాణీలో పాడటం జరిగింది. సో ఇక్కడ యాక్చువల్గా నైసర్గిక స్వరూపం అనేటువంటి టాపిక్ని మరి పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం కొన్ని ఉదాహరణలతో లాక్కుంటూ వచ్చాడు. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు నైసర్గిక స్వరూపం అంటే ఏంటని చెప్పాడు. సో నైసర్గిక స్వరూపం అంటే ఏంటి అంటే భూమి యొక్క ఉపరితలం అనేక రూపాలలో ఉంటుంది. ఎప్పుడూ కూడా భూమి చాలా ఫ్లాట్గా ఉండదు. కొన్ని చోట్ల ఎత్తుగా, ఇంకొన్ని చోట్ల మహా ఎత్తుగా, ఇంకా కొన్ని చోట్ల బాగా ఎత్తుగా, కొన్ని చోట్ల బల్లపరుపుగా, ఇలా రకరకాలైనటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, అలాగే వస్త్రధారణ అనేటువంటివి భిన్నంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో చూసుకుంటే ఇక్కడ అసలు ఫస్ట్ మనకి భూస్వరూపాలు అనేటువంటి చూసుకున్నప్పుడు ఏమేం ప్రధాన భూస్వరూపాలు ఉన్నాయనేది చూసుకుంటే మనకి మైదానము, పీఠభూమి, కొండ, పర్వతము, లోయ అనేటువంటివి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పారు. సో ఇవే మనకి భూస్వరూపాలు అని చెప్పిన తర్వాత ప్రధాన భూస్వరూపాలు ఏంటి అంటే మైదానాలు, పీఠభూములు, కొండలు లేక పర్వతాలు. సో ఇవి మనకి ప్రధానమైనటువంటి భూస్వరూపాలుగా మనకి చెప్పడం జరిగింది. మరి భూస్వరూపాలని ఎలా మనకి ఐడెంటిఫై చేస్తారు అంటే MSL అంటే మీన్ సీ లెవెల్. ఏంటి
అయితే సముద్ర మట్టం అంటే సముద్ర మట్టం ఆధారంగానే సముద్ర మట్టం యొక్క ఆధారంగానే ఈ భూస్వరూపాలని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉందనేటువంటి చూసుకొని అప్పుడు దాన్ని పర్వతమా లేదంటే కొండ లేదంటే పీఠభూమా లేదంటే మైదానమా అనేటువంటి దాన్ని చెప్తాం. సో ఇక్కడ సముద్ర మట్టం ఆధారంగానే ఈ భూస్వరూపాల ఎత్తు అనేటువంటిది మనకు కొలవటం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి సీ లెవెల్ ఇందాక చెప్పాను ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ అంటాం. సో ఈ మీన్ సీ లెవెల్ ఏంటి అంటే సముద్రం దగ్గర నుంచి ఆ సముద్ర మట్టాన్ని బేస్ చేసుకొని అంటే ఆ సముద్ర మట్టం ఏమైతే ఉందో ఆ సముద్ర మట్టాన్ని బేస్ చేసుకొని సముద్ర మట్టానికంటే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మైదానం అంటాము. దానికంటే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పీఠభూమి అంటారు. పీఠభూమి కంటే ఎత్తైనటువంటిది కొండలు. ఆ తర్వాత మరి ఇక్కడ చూసుకుంటే వికోశీకరణ లేదంటే క్రమక్షయానికి గురైనటువంటి ఈ కొండ అటుపక్క కూడా కొంత మరి మట్టిని వదులుతుంది, ఇటుపక్క కూడా కొంత మట్టిని వదలటం జరుగుతుంది. ఆ కొండలకి ఇటుపక్క కూడా మనకి పీఠభూములు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కొండల కంటే ఎత్తైనటువంటివి పర్వతాలు. సో అంటే సముద్ర మట్టం నుంచి చూసుకుంటే మనకి మైదానము, పీఠభూమి, కొండ, పర్వతము అనేటువంటివి మనకి ప్రధానమైనటువంటి భూస్వరూపాలుగా మనం చెప్తున్నాం. సో అందులో ఫస్ట్ భూస్వరూపం ఏమైతే ఉందో అదే మనం ఇక్కడ పర్వతం అనేటువంటి తీసుకున్నాం. అంటే పర్వతాలు లేదంటే కొండలు. సో ఇక్కడ చూసుకుంటే పర్వతాలు అనేటువంటివి భూమి యొక్క ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధిక ఎత్తైనటువంటి ప్రాంతం కలిగినటువంటివి. అంటే పర్వతాల యొక్క క్రింది భాగంలో విశాలంగా ఉంటుంది. అంటే క్రింద భాగం చూసుకుంటే ఇలా విశాలంగా ఉంటుంది. అలాగే పై భాగానికి వెళ్ళే కొద్దీ అది చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే అవి చాలా ఎత్తులో కొన్నిసార్లు మబ్బుల కంటే కూడా ఎత్తుగా ఉంటాయి. మరి పర్వతాలపై పైకి వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి అంటే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ఆల్రెడీ పాత లెసన్స్ లో చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ పర్వత ప్రాంతాలలో మరి చల్లగా ఉంటుంది. అలాగే భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం కొండలే ఉన్నాయి. అంటే భారతదేశం చూసుకుంటేనేమో పర్వతాలు కనిపిస్తే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి ఎక్కువగా ఉన్నటువంటి భూస్వరూపాలు ఏంటి అంటే కొండలు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏమైతే ఉందో దీంట్లో మనం ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే భారతదేశం కింది పార్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పశ్చిమ తూర్పు కనుమలు. ఈ రెండు కూడా ఇక్కడేమో ఈ తూర్పు కనుమలు, ఇదంతానేమో పశ్చిమ కనుమలు. ఈ రెండు కలిసేది ఎక్కడ అంటే నీలగిరి దగ్గర కలుస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే తూర్పు కనుమలలో ఈ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది అంటే అరకు లోయ వద్ద ఉన్నటువంటి జిందగడ శిఖరం అనేటువంటిది మరి ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పారు. ఓకేనా. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది అంటే జిందగడ శిఖరం. ఓకేనా. అలాగే పశ్చిమ కనుమలలో ఎత్తైనటువంటి శిఖరంగా దేని చెప్తారు అంటే ఇక్కడ కేరళలో ఉన్నటువంటి అనైముడి శిఖరం అనేటువంటిది మరి పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం. మరి అలాగే ఇక్కడ చెప్పాను తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు రెండు కూడా ఎక్కడ కలుస్తాయని చెప్పాను, నీలగిరి శ్రేణుల వద్ద కలుస్తాయి. సో ఈ నీలగిరి శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే దొడబెట్ట. సో ఈ దొడబెట్ట అనేటువంటిది నీలగిరి శ్రేణుల్లో అత్యంత ఎత్తైన శిఖరం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందగడ శిఖరం ఎక్కడ ఉంది అంటే అరకులోయ. పశ్చిమ కనుమల్లో అనైముడి శిఖరం ఇది కేరళలో ఉంది. సో అలాగే నీలగిరి శ్రేణి అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తున్నాయి అంటే నీలగిరి శ్రేణిలో కలుస్తాయి. దీనిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఓకేనా. సో ఇవి మీకు ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సినటువంటి బిట్స్. నెక్స్ట్ చూసుకుంటే పీఠభూములు అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే ఇక్కడ పీఠభూములు అంటే ఎత్తుగా ఉంటాయి కానీ కొంచెం సమతలంగా ఉంటాయి అన్నమాట. సో దాని కింద మనకి మైదానము, దాని కింద మనకి సముద్రం నుంచి చూసుకుంటే కొంచెం ఎత్తుగా ఉండేటువంటి మైదానము, దాని తర్వాత మనకి పీఠభూములు కనిపిస్తాయి. ఈ పీఠభూములు ఏంటి అంటే కొండల యొక్క వికోశీకరణ వల్ల ఏర్పడతాయి లేక క్రమక్షయం వలన కొంతకాలం తర్వాత ఇదంతా కూడా మరి గాలుల వల్ల మానవ చర్యల వల్ల ఇదంతా కూడా మట్టిగా మారిపోయి ఇక్కడ మనకి పీఠభూములు
అనేటువంటివి ఏర్పడతాయి. ఇటుపక్క కూడా పీఠభూములు అనేటువంటివి ఏర్పడతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ఎందుకు వాలు కలిగి ఉంటాయి అంటే ఇది కరుక్కుంటా వచ్చినప్పుడు మరి ఇలాగే కదా వస్తుంది. సో అందువల్ల ఇది వాలు కలిగి ఉంటాయి, సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ఇటుపక్కకు కూడా ఉండొచ్చు, అటుపక్కకు కూడా ఉండొచ్చు. అంటే ఒక శిఖరం లేక ఒక కొండ తీసుకుంటే ఆ కొండ కొంతకాలం తర్వాత గుండ్రంగా 4 వైపులా కూడా పీఠభూమి ప్రాంతాన్ని ఏర్పరచవచ్చు. ఓకేనా. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పీఠభూములు ఏమైతే ఉందో ఇక్కడ శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాస యోగ్యమైన పరిస్థితులు లేవు. అయితే కొన్ని ఎత్తైనటువంటి పీఠభూములు కూడా ఉన్నాయి మన దగ్గర, మన భారతదేశంలో అయితేనేంటి, ప్రపంచంలో అయితేనేంటి. మరి అలాంటి పీఠభూముల్లో చూసుకుంటే మనకి అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ చాలా కఠినంగా ఉంటుందట, అలాగే నివాసయోగ్యమైన పరిస్థితులు కూడా లేవట. అలాగే తక్కువ ఎత్తులో ఉండేటువంటి మిగిలిన పీఠభూములు అంటే కొంత ఎత్తు ఉంటుందన్నమాట. అంటే ఇవి బాగా ఎత్తైన కొండలు అయితేనేమో బాగా ఎత్తుగా ఉంటుంది. అదే కొంచెం చిన్న కొండలు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, దీని యొక్క వాలు మామూలుగా ఉంటుంది. సో కాబట్టి అక్కడ నివాస యోగ్యమైనటువంటి ప్రదేశం, అలాగే అక్కడ మనం ఉండటానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. సో మరి ఇక్కడ చూసుకుంటే భారతదేశం చూసుకుంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఈ క్రింది ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం దక్కన్ పీఠభూమి అని చెప్పుకుంటాం కదా, ఇదంతా దక్కన్ పీఠభూమి అని చెప్పాం కదా. సో ఈ దక్కన్ పీఠభూమి అనేటువంటిది అగ్నిపర్వత మూలానికి చెందినటువంటిది. ఇది అత్యంత ప్రాచీనమైన పీఠభూమి. ఓకేనా. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి పీఠభూమి. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, సో ఇవన్నీ కూడా ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉన్నాయి. అలాగే రాయలసీమలో అధిక భాగం, మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాయలసీమలో అధిక భాగం దేంట్లో ఉంది అంటే దక్కన్ పీఠభూమిలో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో చూసుకుంటే ఈ దక్కన్ పీఠభూమి ఏం చెప్పాడు, లావా అంటే అగ్ని పర్వతాల యొక్క విస్ఫోటనం వలన ఏర్పడినటువంటి లావా వల్ల ఏర్పడినటువంటి భూమి. సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇటు పక్క ఎక్కడా కూడా అగ్ని పర్వతాలు లేవు కదా సార్ మనం చూస్తున్నప్పుడు. మరి ఇక్కడ ఎలా వచ్చింది ఈ దక్కన్ పీఠభూమి లావా యొక్క భూమితో అని చాలా మంది డౌట్ అడుగుతారు. ఏంటి అంటే దీనికి కారణం యాక్చువల్గా 6 మిలియన్ అంటే 6 మిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. దీన్ని ఏ యుగం అంటాము అంటే క్రెటేషియస్ యుగం అంటాం. సో ఈ క్రెటేషియస్ యుగం అనేటువంటిది ఇప్పుడు కాదు, అసలు సుమారు 6 మిలియన్ ఇయర్స్ కింద జరిగిందనమాట. అంటే సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే ఇక్కడ పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు ఉండేవి. మనం చెప్పుకున్నాం గోండ్వానా పీఠభూమి వచ్చి దీనికి తగిలింది, ఇక్కడ మనకి ఈ రెండు గుద్దుకున్నాయి, ఒక పలక వచ్చి ఈ పలకను ఢీకొంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి అప్పుడు ఏర్పడినటువంటి ఈ అగ్ని పర్వతాల విస్ఫోటనం వల్లనే ఈ ప్రాంతం అంతా కూడా ఏమైంది అంటే ఆ క్రెటేషియస్ యుగంలో ఇదంతా కూడా లావా యొక్క భూమిగా దక్కన్ పీఠభూమి ఏర్పడింది. అంటే లావా మరి భూమి లోపల నుంచి ఉబుక్కుంటూ వచ్చి అదంతా అక్కడ ఉండిపోయి ఈ ప్రాంతంలో దక్కన్ పీఠభూమిగా మారింది. మరి కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. సో దాని తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి అంటే ఎన్నో మార్పులు పొందిన తర్వాత మనం ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి భూమిని చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. దక్కన్ పీఠభూమి అయితే కాత్రం ఖచ్చితంగా అగ్ని పర్వతాల యొక్క లావా వల్ల ఏర్పడినటువంటి పీఠభూమి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఏంటి అంటే దక్కన్ పీఠభూమి లావా యొక్క ద్రవంతో నిండినటువంటి ఆ యొక్క భూమే ఈ దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా లావాతో నిండి ఉన్నాయి. అందువల్లే ఇక్కడ ఇనుము, మాంగనీసు అనేకమైనటువంటి ఖనిజాలు ఎక్కువగా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ దక్కన్ పీఠభూమి అనేటువంటి చూసుకుంటే మనకి ఎలా ఉంది అంటే చూడండి, ఇక్కడ ఈ దక్కన్ పీఠభూమి మనం చూసుకుంటే ఇటుపక్క మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో ఈ ప్రాంతం అంతా కూడా ఈ దక్కన్ పీఠభూమి మీదే ఆధారపడి ఉంది. మరి ఈ దక్కన్ పీఠభూమి అంతా ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మీకు నేను, మరి లావా పీఠభూమి అని చెప్పాను. ఎందుకని లావా పీఠభూమి అంటే మరి ఆ క్రెటేషియస్ యుగంలో సుమారు 6 మిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే అగ్ని పర్వతాల విస్ఫోటనం వలన ఈ భూమి అంతా లావాతో నిండిపోయింది. సో అందువల్లనే ఇవి ఖనిజ సంపదను ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల ఇక్కడ చూసుకుంటే మీకు సున్నపురాయి, మాంగనీసు, రాతినార అంటే ఆస్బెస్టస్,
అలాగే ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్జ్, సిలికా ఇలాంటి అనేకమైనటువంటి ఖనిజాలు ఈ పీఠభూమి ప్రాంతాల్లో మనకి లభిస్తున్నాయి. అలాగే ఇది లావా పీఠభూమి కాబట్టి మరి ఇక్కడ సారవంతమైన నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. మరి ఈ నల్లరేగడి నేలలు దేనికి అనుకూలం అంటే ప్రత్తి పండించడానికి అనుకూలమైనటువంటి నేలలు. అలాగే ఈ పీఠభూములన్నీ కూడా అనేకమైనటువంటి ప్రకృతి సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూసుకోండి, మనకి ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే ఊటీ, కేడైకొనాలు ఇలాంటివన్నీ, ఇటు పక్క చూసుకుంటే గోవా చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటి మంచి పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా, అవునా. అలాగే ఈ సముద్ర మట్టం నుంచి 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో అంటే మీన్ సీ లెవెల్ నుంచి 4000 మీటర్ల నుంచి 6000 మీటర్లు సో ఉన్నటువంటి ఇదే ఎత్తైన పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అని అడుగుతాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అంటే సముద్ర మట్టం నుంచి 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తున్నటువంటి టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి. అయితే ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ చోటా నాగ్పూర్ పీఠభూమి మీకు చూపించాను ఆల్రెడీ. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉంటాయి అంటాం. అయితే ఈ టిబెట్ పీఠభూమికి ఉన్నటువంటి పేరేంటి అంటే ప్రపంచపు పైకప్పు అని పిలుస్తారు. ప్రపంచపు పైకప్పు అని దేన్ని పిలుస్తారు అంటే టిబెట్ పీఠభూమిని పిలుస్తారు. ఈ టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుంచి 4000 to 6000 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ పీఠభూమి ప్రాంతంలో మనకి లావా పీఠభూమి ఎందుకు ఏర్పడింది అంటే క్రెటేషియస్ యుగంలో అంటే సుమారు 6 మిలియన్ సంవత్సరాల క్రితం మనకి మరి ఫలకలు ఏమైతే ఉన్నాయో ఆ ఫలకల యొక్క ఏమైతే తాకిడి వలన అక్కడ ఉన్నటువంటి అగ్ని పర్వతాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి దానిలో ఉన్న లావా అంతా బయటకు వచ్చి ఈ దక్కన్ పీఠభూమి లావా పీఠభూమిగా మారింది. సో ఈ లావా పీఠభూమి మరి ఖనిజ సంపదకు నిలయం, అందుకనే ఇక్కడ అనేకమైనటువంటి ఖనిజాలు లభిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ నల్లటి నేలంతా కూడా నల్లరేగడి నేలగా మారిపోయింది కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత. సో ఈ నల్లరేగడి నేల దేనికి ప్రసిద్ధి అంటే ప్రత్తికి ప్రసిద్ధి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పీఠభూమిలో అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మైదానం, మరి దానికంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. మరి మైదానం అనేది చూసుకుంటే సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల ఎత్తులో. సో సముద్ర మట్టం నుంచి అంటే సముద్రం మీద అనుకోండి, దీనికంటే కొంచెం ఎత్తులోనే ఉంటుంది అనమాట. సో ఈ 200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ సమతల ప్రాంతమే మైదానం అని చెప్తాం. ఎక్కువ జనసాంద్రత ఉంటుంది, ఎందుకని మైదానం అంటే అక్కడ మరి మంచి పంటలు పండుతాయి, మంచి వాటర్ దొరుకుతుంది, పంటలు, నీళ్లు, తినటానికి తిండి, మరి అనేక ఆవాస ప్రాంతం, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు. అందుకని మరి ఇక్కడ మైదానాలు అనేటువంటివి అన్ని రకాలుగా ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకనే మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువ, ఎందుకని సారవంతమైన నేలలు ఉంటాయి, శుభ్రంగా రోడ్లు వేసుకోవచ్చు. ఎందుకని ఎగుడు దిగుడు ఉంటేనేమో రోడ్లు వేసుకోవడం కష్టం. మరి మైదాన ప్రాంతం హ్యాపీగా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి రోడ్లు మంచిగా వేసుకోవచ్చు. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి జన నివాస యోగ్యంగా ఉంటాయి. అలాగే మరి ఇందులో ఫేమస్ అయినటువంటిది భారతదేశంలో గంగా సింధు నదీ మైదానం ప్రపంచంలోనే మరి బాగా ప్రసిద్ధి పొందినటువంటి మైదానాలుగా మనకి చెప్పారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మైదాన ప్రాంతంలో రోడ్ల నిర్మాణం సులభం అంటున్నాడు, తెలుసు కదా, మీ అందరికి చెప్పాను. సమతలంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా రోడ్ల నిర్మాణం అనేది చేసుకోవచ్చు. ఎక్కువ జనసాంద్రత ఎందుకు ఉంటుంది అంటే మరి పంటలు పండుతాయి, ఉత్పాదకత ఎక్కువ నేలకి, కాబట్టి ఎక్కువ పంట పండే దగ్గర, ఎక్కువ ఆదాయం దొరికే దగ్గర, ఎక్కువ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలలో ఖచ్చితంగా జనసాంద్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి, అంతే కదా. మరి పంటలు పండినప్పుడు వాళ్ళకి అమ్ముకోవటం, కొనుక్కోవటం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా చాలా ఆనందంగా ఉంటాయి. మరి ఏ రకమైనటువంటి నేలలు ఎక్కువ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి అంటే మీ అందరూ తెలుసు మైదాన ప్రాంతాలు, మైదానంలో ఉండేటువంటి నేలలు ఏమైతే ఉన్నాయో ఒండ్రు నేలలు అంటాం కదా. సో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి ఒండ్రు అంతా కూడా ఈ మైదానంలో మేట వేసుకొని పోయి ఉంటుంది. సో ఈ ఒండ్రు వల్ల మంచి పంటలు అనేటువంటివి ఇక్కడ మనకి పండుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే
చూసుకుంటే మీకు బిట్స్గా రావడానికి అవకాశం ఉన్నటువంటివి నేను ఇక్కడ రాశాను. సో ఒకసారి చూడండి. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి ఒక రాష్ట్రం భారతదేశం. భారతదేశానికి చూసుకుంటే మనకి ఆ మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే ఆగ్నేయ దిశలో. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆగ్నేయం ఆంధ్రప్రదేశ్, రెండిట్లో ఏముంది ఆ. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఏ దిశలో ఉంది అంటే ఆగ్నేయ దిశలో ఉంది. భారతదేశం యొక్క పటం చూసుకుంటే మనకి ఆగ్నేయ దిక్కులో ఉంది. ఓకేనా. అంటే ఇది మూల, యాక్చువల్గా దిక్కు కాదు మరి, కానీ ఇందులో మనకి ఆగ్నేయ దిక్కు అని ఇచ్చారు కాబట్టి అలాగే చదువుకోండి. ఓకే. సో భారతదేశం తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని మరి ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దీనికి బార్డర్స్ ఏమున్నాయని అడిగారు. సో బార్డర్స్గా చూసుకుంటే ఉత్తరాన మనకి ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు. ఉత్తరం చూసుకుంటే అంటే ఉత్తరాన మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాలు కనిపిస్తాయి. అలాగే దక్షిణాన చూసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే తమిళనాడు కనిపిస్తుంది. దక్షిణాన మనకి తమిళనాడు కనిపిస్తుంది. అలాగే పశ్చిమాన చూసుకుంటే తెలంగాణ కనిపిస్తుంది. అంటే పడమర వైపున, పడమర దిక్కున మనకి తెలంగాణ కనిపిస్తుంది. అలాగే నైరుతి అంటే కొంచెం కిందకు చూసుకుంటే కర్ణాటక రాష్ట్రం కనిపిస్తుంది. అలాగే తూర్పును చూసుకుంటే మనకి బంగాళాఖాతం అనేటువంటివి దీనికి ప్రధానమైనటువంటి దిక్కుల్లో ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భారతదేశ పటం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ మూలలో ఉంటుంది. ఓకేనా. రెండోది ఏంటి అంటే మరి ఆంధ్రప్రదేశ్ పటం తీసుకుంటే దాంట్లో ఉత్తర దిక్కున మనకి ఏమేమి ఉంటాయి అంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం ఉంటుంది. దక్షిణాన తమిళనాడు ఉంటుంది. పడమర తెలంగాణ ఉంటుంది. నైరుతిలో మనకి కర్ణాటక రాష్ట్రం అనేది మరి ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులుగా తీసుకోండి. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 974 ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం విస్తీర్ణత పరంగా 7వ పెద్ద రాష్ట్రం. సో బిట్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటిది నేను దీన్ని కొంచెం ఎవాపరేట్ చేసి రాశాను. ఇక్కడ చూసుకోండి. మరి భారతదేశంలో జనాభా పరంగా అంటే 2011 జనాభా లెక్కలు జరిగినాయి, మళ్ళీ జనాభా లెక్కలు జరగలేదు. సో 2025లో అంటే ఈ సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతాయి. ఎందుకని అంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. అందువల్లనే ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇది అయిపోయిన తర్వాత మనకి 2025 సంవత్సరం జనాభా లెక్కలు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకని అంటే 2026లో నియోజకవర్గాలని పెంచాలా తగ్గించాలా అనేటువంటిది జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జనాభా లెక్కలు కావాలి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మీ ఎగ్జామ్ మరి 2-3 నెలల్లోనే ఉంది కాబట్టి మీకు 2011 జనాభా లెక్కలే వస్తాయి. ఓకేనా. సో దాని ప్రకారం మీరు చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో విస్తీర్ణత పరంగా 7వ పెద్ద రాష్ట్రం అంటే 7వ రాష్ట్రం ఏపీ. ఓకేనా. మరి ఈ ముందున్న ఎలా గుర్తుంచుకోవాలి? 1 రాజస్థాన్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరప్రదేశ్, 5 గుజరాత్, 6 కర్ణాటక, 7 ఏపీ. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ రాశాను ఇక్కడ, రమ్ము జీకే. ఓకేనా. రమ్ము జీకే అంటే ఏంటి? ఇక్కడ మనకి కొంచెం ఈజీగా ఉంటుందని రాశాను. రమ్ము అంటే రాజస్థాన్, ఆర్ఏ అంటేనేమో రాజస్థాన్, ఎం అంటే మధ్యప్రదేశ్, ఓకేనా, ఎం అంటే మహారాష్ట్ర, యు అంటే యూపీ, గుజరాత్, కర్ణాటక. నెక్స్ట్ ప్లేస్లో ఏముంది? ఆంధ్రప్రదేశ్. మీకు తెలుసు. సో ఇలా కాదు సార్ మాకు అది గుర్తుండదు అనుకుంటే ఎవరైనా రామ మహా ఉత్త గుమ్మడికాయ కూరతో ఏం తింటావు. సో ఇదొక కోడ్గా గుర్తుపెట్టుకోండి. ఇదొక కోడ్. ఓకేనా. సో రామ మహా ఉత్త గుమ్మడికాయ కూరతో ఏం తింటావు. ఇందులో చూసుకుంటే రాజస్థాన్, అలాగే ఇక్కడ చూసుకుంటే మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే గు అంటే గుజరాత్, అలాగే కు అంటే కర్ణాటక. సో ఇవి మనకి ఇక్కడ అంటే ఉత్త గుమ్మడికాయ కూర. రామ మహా ఉత్త గుమ్మడికాయ కూరతో ఏం తింటావు అనేటువంటిది ఇక్కడ కోడ్గా తీసుకుంటే ఇందులో మనకి తెలుగు కోడ్ అయితే ఇది, ఇంగ్లీష్ కోడ్ అయితే రమ్ము జీకే. సో ఇందులో రాజస్థాన్, ఇది నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ కర్ణాటక. సో మనకి గుర్తుపెట్టుకోండి ఈ సిరీస్లోనే మనకి ఇక్కడ నెక్స్ట్ ఉండేటువంటిది ఏపీ. సో ఇదేంటి అంటే మనకి ఈ బిట్ ఏంటి అంటే భారతదేశంలో విస్తీర్ణత పరంగా అంటే దాని యొక్క సైజు పరంగా 7వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి జనాభా పరంగా చూసుకుంటే 10వ పెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల్లో 10వ పెద్ద రాష్ట్రం ఏది అంటే ఏపీ. మరి మొదటి రాష్ట్రం ఏది అంటే యూపీ. ఫస్ట్ రాష్ట్రం యూపీ, లాస్ట్ రాష్ట్రం ఏపీ. సో దీనికి కూడా మనం కోడ్ పెట్టుకోవాలి అంటే ఉమా బీరకాయ పచ్చడి మూత వేసిరా,
ఓకేనా. బీరకాయ పచ్చడి మీద ఇక్కడ రాశాను చూడండి. ఉమా అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర, బీరకాయ పచ్చడి అంటే బీహారు పశ్చిమ బెంగాల్, మూత అంటే మధ్యప్రదేశ్ తమిళనాడు, ఓకేనా. వేసి రా అంటే రాజస్థాన్, ఓకేనా. ఉమా బీరకాయ పచ్చడి మీద మూత వేసి రా అనేటువంటిది ఒక కోడ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ అంటే మనకి ఏంటి అంటే ఏది బిట్గా వస్తుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఒకసారి ఒక పాయింట్ అనేటువంటిది కనుక ఇక్కడ మనకి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. అది ఎలా అడుగుతాడు అనేటువంటిది మరి బిట్ ఫ్రేమ్ చేసే వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి ఉంటుంది. సో అందువల్ల మనం ప్రతి ఒక్కటి చదువుకొని రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపొద్దున మీరు పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఇంతలా దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉమా బీరకాయ పచ్చడి మీద మూత వేసి రా. సో ఇక్కడ పెట్టుకుంటే మనకి ఉమా అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర, బీరకాయ పచ్చడి అంటే బీహారు, పచ్చడి అంటేనేమో పశ్చిమ బెంగాల్, మూత అంటే మధ్యప్రదేశ్ అలాగే తమిళనాడు, రా అంటే రాజస్థాన్. ఇక చూసుకుంటే కజ్జికాయ ఇస్తా అని నేను చిన్నది పెట్టుకున్నాను. కజ్జికాయ అంటే ఏంటంటే కా అంటే కర్ణాటక, జా అంటే గుజరాత్ వచ్చేటట్టు, ఓకేనా. సో అంటే ఇది నేను ఊరినే మనకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఏదో ఒకటి కోడ్ పెట్టుకుంటే కానీ గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద పెద్ద వాటిని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి మనకి. సో ఇక్కడ రామ్మ మహా ఉత్త గుమ్మడికాయ కూరతో ఏం తింటాం అనేటువంటిదేమో విస్తీర్ణత పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ పెద్ద రాష్ట్రానికి, అలాగే జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రానికి చూసుకుంటే మరి ఉమా బీరకాయ పచ్చడి మీద మూత వేసిరా కజ్జికాయ ఇస్తా అనేటువంటిది. సో ఈ రెండు మీరు కోర్స్గా వాడుకుంటే వాడుకోండి, లేదంటే మీరు ఏమైనా సొంతంగా రాసుకుంటానంటే రాసుకోండి, నో ప్రాబ్లం, ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే భారతదేశం మరి అందులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఏంటి అనేది చూసుకుంటే కోస్తా ఆంధ్ర రాయలసీమ అనే ఇచ్చారు మనకి. యాక్చువల్గా అయితే కోస్తా ఆంధ్ర రాయలసీమ మాత్రమే ప్రధానమైన భాగాలు కాదు. మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర అనేటువంటిది, కోస్తా ఆంధ్ర అనేటువంటిది, రాయలసీమ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. సో ఇక్కడ ప్రధానంగా ప్రెజెంట్ ఉన్నటువంటి జిల్లాల పరంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా కనిపిస్తాయి. అంటే ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు ఉన్నాయి, ఓకేనా. అలాగే కోస్తా ఆంధ్రలో చూసుకుంటే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, అలాగే తర్వాత మనకి ఏలూరు, ఆ తర్వాత ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు. సో ఇవన్నీ కూడా మనకి ఈ 12 జిల్లాలు మనకి దేంట్లో కనిపిస్తాయి అంటే కోస్తా ఆంధ్రలో కనిపిస్తాయి, ఓకేనా. సో ఇక్కడ మనకి కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఈ ఎస్పీఆర్ నెల్లూరు అంటే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఏంటి అంటే ఒకప్పుడున్న జిల్లాలకి ఇప్పుడున్న జిల్లాలకి తేడా ఏమున్నాయో చూసుకోండి చాలు, అంతకుమించి మీరు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఉత్తరాంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 6, కోస్తా ఆంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 12, రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 8. ఒకప్పుడు మనకి 4 ఉండేవి. ఏంటి? వైఎస్ఆర్ కడప, అలాగే చిత్తూరు, అనంతపురం, కర్నూలు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమైనాయి అంటే అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి. సో ఇవి 8 జిల్లాలు. అక్కడ 6, ఇవి ఒక 12, ఇవి ఒక 8. మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిల్లాల సంఖ్య 26 జిల్లాల సంఖ్య. మరొకప్పుడు ఎన్ని జిల్లాలు ఉండేవి మన దగ్గర? 13 జిల్లాలు మాత్రమే ఉండేవి, డబల్ అయినాయి అనమాట, ఓకేనా. సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే నేను ఎందుకు రాశాను అంటే ఒకవేళ మీకు ఏమైనా అవసరం అయితే అనుకుంటే ఈ జిల్లాలు ఒకసారి అంటే ఏ జిల్లాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి డౌట్ ఉండొచ్చు, లేదంటే ఏ జిల్లాగా మారింది అనేటువంటి డౌట్ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు జిల్లాలని జాగ్రత్తగా చూసుకోండి. ఆ జిల్లాల ఓల్డ్ పటం అలాగే న్యూ పటం 2 దగ్గర పెట్టుకుని ఒకసారి మేనేజ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు కోస్తా జిల్లాల పేర్లు అడిగారు. సో మీ అందరికీ తెలిసిందే ఏంటది? 1 శ్రీకాకుళం పైనుంచి చూసుకుంటే, 2ది విజయనగరం, 3 విశాఖపట్నం, 4 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలు పాతవి అయితేనేమో వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఓకేనా. సో కొత్తవి మీకు ఆల్రెడీ రాశాను, కావాలంటే అక్కడ మీరు రాసుకోండి, ఓకేనా. సో
భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ భారత్ ఈ రెండు చూసుకుంటే అంటే ఇండియాలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు వేరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు వేరే. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే నైరుతి దిక్కులో దక్కన్ పీఠభూమి, మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పు కనుమలు, వీటి అంచులు బంగాళాఖాతం వైపుకి వాలి ఉంటాయి. అవునా కదా? చూడండి ఒకసారి ఇక్కడ మీరు బొమ్మను చూసుకుంటే ఇండియా ఉన్నటువంటి దానికి ఇండియాలో మనకి అటుపక్క ప్రాంతం వేరేగా ఉంటుంది, ఇటుపక్క ప్రాంతం వేరేగా ఉంటుంది. ఓన్లీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పర్వతాలు కొండలు అనేటువంటి సెగ్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాల్లో అత్యధిక భాగం కొండలు వరుసగానే ఉన్నాయి. అంటే ఏంటి, పర్వతాలు అనేటువంటివన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. సో మరి ఏపీ వరకు వస్తే మాత్రం అన్నీ మనకి ఏమున్నాయి అంటే కొండలే ఎక్కువగా ఉన్నాయి, పర్వతాలు తక్కువ, అసలు లేవు కూడా చెప్పుకోవాలనుకుంటే. ఓకేనా? సో ఇక్కడ కొండల వరుసలు ఏమైతే ఉన్నాయో ఇవి 900 మీటర్ల కంటే ఎత్తుగల ప్రాంతాలతో ఆ పర్వతాలతో కూడి ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ కొండలు పర్వతాలు అనేటువంటివి మనకి ఇక్కడ చూసుకుంటే తక్కువ, చాలా తక్కువ. చూడండి ఈ ప్రాంతాల్లో అలాగే ఈ ప్రాంతాలలో మనకి అత్యధికంగా కొండలు పర్వతాలు కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంతా పీఠభూమి, ఇదంతా మీకు తెలుసు దక్కన్ పీఠభూమి, ఎక్కువగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా మనకి దక్కన్ పీఠభూమిలోనే ఉంది. మరి ఇటు పక్క చూసుకుంటే ఇదంతా మైదానం కాబట్టి దీన్ని ఏమన్నా తూర్పు వైపున ఉన్నటువంటి దీన్ని అంతా కూడా మనం ఏమని పిలుస్తున్నాం, తూర్పు తీర మైదాన ప్రాంతం అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి గోదావరి కృష్ణా నదులు ఏమైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి మధ్యలో గోదావరి కృష్ణ అనేటువంటి రెండు నదులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ ఈ 5 పాయలుగా విడిపోయిందేమో గోదావరి, ఇక్కడ సింగిల్గా వస్తున్నటువంటిది ఏమో కృష్ణ. ఓకేనా? సో ఈ రెండు నదులు ఏం చేస్తున్నాయి అంటే అటుపక్క ఉన్నటువంటి ఆ భాగాలను అంటే ఆ కొండలని ఈ కొండలని ఇవి వేరు చేస్తున్నాయి అని చెప్తున్నాడు. అలాగే వీటిలో అత్యధిక ఎత్తైనవి ఒక మాదిరి ఎత్తైనవి కూడా ఉన్నాయి. అయితే ఇందులో మనకి చూసుకుంటే ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండల వరుసలు చాలా ఎక్కువ ఎత్తైనవి. ఉత్తర భాగంలో అంటే ఈ భాగంలో ఉన్నటువంటివి చాలా ఎత్తైనవి. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, మరి ఈ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటిది ఎక్కడుందని చెప్పుకున్నాం, ఇందాకే చెప్పాను మీకు నేను, జిందగడ చెప్పానా. అరకులోయలో ఉన్నటువంటి జిందగడ అనేటువంటిది అతిపెద్ద శిఖరం అని చెప్పుకున్నాం. అవునా? సో ఇక్కడ మనం చూసుకుంటే సుమారు 1200 మీటర్ల సగటు ఎత్తులో అది ఉంది అంటున్నాడు. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి ఈ జిందగడ లేక అర్మకొండ అనేటువంటి చూసుకుంటే అరకులోయలో ఉన్నటువంటి అరోమకొండ, దీన్ని అన్ని చోట్ల ఒక రకంగా ఇస్తారు. అర్మకొండ అన్న, అరోమకొండ అన్న, జిందగడ అన్న, సీతమ్మ కొండ అన్న ఒకటే. సో దీనికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సో అరకులోయలో ఉన్నటువంటి ఇది ఎంత ఎత్తులో ఉంది అంటే 1690 మీటర్ల ఎత్తులో ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు మహేంద్రగిరే ఈ తూర్పు కనుమల్లో ఎత్తైనది 1501 మీటర్లు అని అనుకున్నాం. అయితే వెంకటరెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి తన టీంతో బయలుదేరి దీని యొక్క ఎత్తును కొలిచి ఇప్పుడు తూర్పు కనుమల్లో ఉన్నటువంటి దానిలో మహేంద్రగిరి ఒకప్పుడు, కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి దానిలో హైయెస్ట్ ఏది అంటే జిందగడ శిఖరం, అరకులోయలో ఉన్నటువంటి అర్మకొండ, సీతమ్మకొండ, లేదంటే అరోమకొండ, లేదంటే జిందగడ. సో దీన్ని మరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా ప్రకటించారు. దీని యొక్క ఎత్తు 1690 మీటర్లు. సో 1690 మీటర్లతో మరి జిందగడ శిఖరం మరి తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా మరి చెప్పటం జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ తూర్పు కనుమలు చూసుకుంటే ఎక్కడెక్కడ మనకి ఈ కొండలు ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఈ పర్వతాలు కొండలు వైఎస్ఆర్ జిల్లాలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం, మరి ఈ గోదావరి కృష్ణ అనేటువంటివి దీన్ని విడదీస్తాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఇవే ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇక్కడ వరకు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ కొండల యొక్క పేర్లు ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ ఒక చిన్న బిట్తో దీన్ని స్టార్ట్ చేశారు. ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయి. అంటే ఇక్కడ మనకి 2014 ఏదైతే మనం రాష్ట్రం విడిపోయిందో, విడిపోయిన తర్వాత మనకి ఏం చేశారంటే బౌండరీస్ ఏర్పాటు చేసినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణలో ఒక 7 మండలాలు ఎటు కలపాలనేటువంటిది అర్థం కాల. చివరికి ఏం చేశారు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఏం చేశారు, ఈ ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇదంతా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలాలు. ఈ మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాలో ఉండేవి ఈ 7 మండలాలు. సో ఏం చేశారంటే మరి దగ్గరలో మనకి 2 జిల్లాలు చేశారు. అలా చూసుకుంటే ఆ పై భాగంలో అల్లూరి సీతారామరాజు, ఇటుపక్కేమో ఇక్కడ ఏలూరు జిల్లా చేశారు. సో ఇక్కడ ఉందన్నమాట ఈ ముంపు మండలం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో కొన్ని, దీంట్లో కొన్ని కలిపారు. సో ఇక్కడ మీకు బిట్ ఏంటి అంటే అల్లూరు సీతారామరాజులో ఎన్ని కలిపారు అంటే 4 గ్రామాలు కలిపారు. ఏలూరులో ఎన్ని కలిపారంటే 3. సో ఇందులో మేము బిట్ అడిగే అవకాశం 2 చోట్ల ఉంది. ఈ క్రింది వాటిలో ఏలూరు జిల్లాలో కలపబడినటువంటి ముంపు గ్రామం అని అడగచ్చు, లేక ముంపు మండలం అని అడగచ్చు. అలాగే మరి అల్లూరు సీతారామరాజులో ఈ క్రింది వాటిలో ఏ మండలం కలపబడలేదని కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వరరామ చంద్రపురం అనేటువంటిది కోనవరం, చింతూరు, భద్రాచలం. ఈ 4 దేంట్లో కలిసినాయి అంటే అల్లూరు సీతారామరాజులో కలిసినాయి. అలాగే బూర్గంపాడు, కుకునూరు, వేలేరుపాడు ఈ 3 కూడా దేనిలో కలిసినాయి అంటే ఏలూరు జిల్లాలో కలిసిపోయినాయి మండలాలుగా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అల్లూరులో 4, అలాగే అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోనేమో 4 కలిసినాయి, ఏలూరు జిల్లాలోనేమో 3 మండలాలు కలిసినాయి. మొత్తం ఈ 7 మండలాలు పాత ఎక్కడుండేవి అంటే ఖమ్మం జిల్లాలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఈ 7 మండలాలను మనకి అల్లూరు సీతారామరాజులో 4 మండలాలు కలిపారు, ఏలూరు జిల్లాలో 3 మండలాలు కలిపారు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి మరి ఆ కొండల యొక్క పేర్లని ఏమని పిలుస్తారు అంటే విశాఖపట్నంలో ఈ కొండల్ని, అక్కడ ఉన్నటువంటి కొండల్ని యారాడ కొండలు లేక అనంతగిరి కొండలు అంటారు. అలాగే ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనం చూసుకుంటే బైసన్ కొండలు, పాపి కొండలు. మీకు తెలుసు ఆల్రెడీ ఈ పాపి కొండలు బాగా ఫేమస్. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మొగల్రాజ్పురం, కొండపల్లి గుహలు అంటాం కదా, కొండపల్లి కొండలు అక్కడే ఉన్నాయి. సో ఈ మొగల్రాజ్పురం, కొండపల్లి కొండలు. అలాగే గుంటూరు, పల్నాడులో చూసుకుంటే బేరం కొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న అనే పాట కూడా ఉందిగా. సో ఇక్కడ ఈ గుంటూరు, పల్నాడు, ఈ నాగార్జున కొండ, కోటప్ప కొండ, బేరం కొండ ఇవన్నీ కూడా గుంటూరు, పల్నాడు. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఏమైతే ఉందో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలికొండలు. సో ఇక్కడ ఈ వెలికొండలు ఎక్కడ పిలుస్తారు అంటే నెల్లూరు జిల్లాలో పిలుస్తారు. కర్నూలు, నంద్యాలలో నల్లమల, ఎర్రమల అని పిలుస్తారు. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో వీటిని వెలికొండలు, పాలకొండలు అంటారు. చిత్తూరు, తిరుపతిలో మరి శేషాచలం కొండలు, హార్స్లీ కొండలు అంటారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వీటిని పెనుగొండ, మడకశిర కొండలు అని పిలుస్తారు. అంటే ఇవి ఇక్కడ ఈ కొండల్ని ఎక్కడ ఏ పేరుతో పిలుస్తారు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈజీగానే గుర్తుంటాయి, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మనం వినే పేర్లే. ఓకేనా, సో మరి ఈ కొండలన్నీ ఎలా ఏర్పడినవి అని చూసుకుంటే చార్నోకైట్ అండ్ కాండలైట్ రాళ్లతో ఏర్పడినవి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరకులోయ, బొర్రా గుహలు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాపి కొండలు ఈ నైసర్గిక స్వరూపంలో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు. బాగా ఎక్కువ మంది ఈ ప్లేసెస్ చూడటానికి వస్తారు కాబట్టి అందుకనే ఇవి పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు అని చెప్పారు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి లమ్మసింగి గురించి ఇచ్చారు. సో దీన్నే లంబసింగి అంటారు, దీన్నే లమ్మసింగి అంటారు. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా -డిగ్రీస్లో మనకి ఎప్పుడూ కూడా కనపడదు ఎక్కడా కూడా. సో 0 డిగ్రీస్ కనిపించాలంటేనే చాలా కష్టం, అలాంటిది మైనస్లో కనిపించాలి, బాగా చలి ప్రాంతం మనం చూడాలి అంటే మనం మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే చింతపల్లి మండలంలో మరి విశాఖపట్నం మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి లమ్మసింగికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు అనేటువంటివి చలికాలంలో నమోదవుతాయి. అందుకనే ఈ లమ్మసింగికి పేరే ఆంధ్ర
కాశ్మీర్. ఓకేనా. సో ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు అంటే లంబసింగిని పిలుస్తారు. ఎక్కడ ఉంది అంటే చింతపల్లి మండలంలో. సో ఇక్కడ మనకి -డిగ్రీస్లో మరి చలి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొండ ప్రాంతాల్లో చూసుకుంటే ఎటువంటి నేలలు కనిపిస్తాయి? రాతి పొరతో ఉన్నటువంటి ఎర్ర నేలలు కనిపిస్తాయి. ఎందుకని? రాళ్ళు క్రమక్షయం చెందుతాయి కాబట్టి రాళ్ళు ఏ రకమైనటువంటి మరి ఖనిజాలను కలిగి ఉందో, రాయిలో ఉన్నటువంటి లవణం ఏమైతే ఉందో అవి నేలగా మారుద్ది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఉండేటువంటి నేలలన్నీ కూడా ఎర్ర నేలలే ఉంటాయి. అలాగే ఇవి చాలా ఎత్తులో ఉంటాయి ఈ కొండలు. సో అందువల్ల నీరు పల్లానికి ప్రవహించడం వలన ఇక్కడ నీరు కిందకి నిలబడకుండా జారిపోవటం వలన ఇక్కడ ఎక్కువగా ఏం పండుతాయి అంటే కాఫీ, తేయాకు. పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనిపించేవి కాఫీ అండ్ తేయాకు. అంటే కాఫీ అండ్ టీ తోటలు ఎక్కువగా మనకి పండిస్తూ ఉంటారు. ఎందుకని? ఆ వాళ్ళలో మనకి మరి వాళ్ళు షెల్టర్ బెల్ట్స్ లాంటివి గుండ్రంగా వేసి గాలులు రాకుండా మరి ఏం చేస్తారు, ఇక్కడ సోపాన వ్యవసాయం అనేటువంటిది చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ మరి పోడు వ్యవసాయం. ఏంటి పోడు వ్యవసాయం అంటే? దీన్నే జూమ్ వ్యవసాయం అంటాం, ఆల్రెడీ విస్థాపన వ్యవసాయం అంటాం, స్థల మార్పిడి వ్యవసాయం అంటాం, స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అంటాం. సో ఇక్కడ స్థల మార్పిడి వ్యవసాయం అంటేనేమో ఒక దగ్గర వ్యవసాయం చేసుకున్నాక వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు కాబట్టి దాన్నే విస్థాపన అంటాం, దాన్నే స్లాష్ అండ్ బర్న్ అంటాం. అంటే ఏంటి? ఒక ప్రదేశం మొత్తం కూడా కాల్చి బూడిద చేసి అక్కడ పంటలు పండించుకుంటారు. దీన్నే పోడో అని పిలిచేవాళ్ళు. ఏపీలో దీన్ని పోడు వ్యవసాయం, ముందు పోడో అన్నారు, ఆ తర్వాత అదే పోడు వ్యవసాయంగా మారింది. అలాగే అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలో దీన్ని జూమ్ అని పిలుస్తారు. అలాగే కురువా అంటారు జార్ఖండ్లో, బేవార్, దహియా అంటారు మధ్యప్రదేశ్లో. సో ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో పిలిచినప్పటికీ ఇదంతా కూడా ఒకే రకమైనటువంటి వ్యవసాయం. దీన్నే పోడు వ్యవసాయం లేక జూమ్ వ్యవసాయం అంటారు. అంటే ఏంటి? స్థల మార్పిడి వ్యవసాయం. అంటే ఒక ప్రదేశంలో అడవిలో కొంత ప్రాంతాన్ని మంచిగా చెట్లు కొట్టేసి కాల్చేసి చదును చేసి కొన్ని సంవత్సరాలు పంటలు పండిస్తారు. భూసారం తగ్గిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు కాబట్టి స్థల మార్పిడి వ్యవసాయం అన్నారు. ఇక్కడ ఎక్కువగా పండే పంట చూసుకుంటే మనకి జొన్న, మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది. సో ఇప్పుడు ఇది ఆచరణలో లేదు. ఎందుకని అంటే మరి ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఎవరు నివసించడం లేదు కాబట్టి ఇది కొంచెం ఆచరణలో లేదు అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెలకి వెనకాల విశాలమైన పెరడు ఉంటుంది, ఇంటి చుట్టూ వెదురుతో కంచె ఉంటుంది. పెరటి తోట కొరకు ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు. మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలైనటువంటి కూరగాయల్ని ఇక్కడ పండిస్తారు. అంటే ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అయితేనేమో అలా ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు మరి తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఆ జనాభా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే శుభ్రంగా వాళ్ళకు ఉన్నటువంటి పెరడు ఏమైతుందో ఆ పెరడులో శుభ్రంగా ఇంటి చుట్టూ వెదురుతో కంచె వేసుకొని శుభ్రంగా పెరటి తోట దగ్గర భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలు వాటిలో కలిపి సారవంతంగా తయారు చేసి, ఎందుకని ఇప్పుడు కృత్రిమ ఎరువులు వచ్చేసినాయి. ఒకప్పుడు కృత్రిమ ఎరువులు లేవు. అంటే NPK తెలుసు కదా మీకు. భూమికి కావాల్సినటువంటి అత్యంత పోషకాలైనటువంటి NPK 3 ఉంటేనే ఆ భూమిలో పంటలు పండుతాయి. సో ఈ NPK భూమిని టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత N కావాలా, P కావాలా, K కావాలా అనేటువంటి చూసుకొని అది గనక భూమిలో కలిపేస్తే ఆ సేంద్రియ పదార్థాలు లేదంటే అక్కడ ఉండేటువంటి ఆకులు, అలములు, అలాగే జంతువుల యొక్క పేడ, సో మరి ఇలాంటివన్నీ కూడా పచ్చగడ్డి, ఎండుగడ్డి భూమిలో వేసి తొక్కేయడం, సో ఇలాంటి వాటి ద్వారా సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేసి ఇక్కడ మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి లాంటి వాటిని పండిస్తున్నారు. ఓకేనా. సో ఈ పోడో వ్యవసాయం ఏమైతే ఉందో ఇది ఇక్కడ పెరటి తోటల నుంచి వచ్చేటువంటి దిగుబడి ఈ వీళ్ళకి సరిపోద్దా? మరి సరిపోదు. ఎందుకని? ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ పెరటి తోటలు ఎప్పుడు కాసేను, ఎప్పుడు అందులో ఉన్నోళ్ళు వంట వండుకుని తినేను. సో ఈ పోడో వ్యవసాయము, ఈ పెరటి తోటల నుంచి వచ్చేటువంటి ఈ ఆదాయం ఏమైతే ఉందో లేదో ఈ దిగుబడి ఏమైతే ఉందో వీళ్ళకి సరిపోదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ దొరికేటువంటి అటవీ ఉత్పత్తుల సేకరణ అనేటువంటి చేసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారు. తేనె, అలాగే చింతపండు, అలాగే సీతాఫలాలు ఇలాంటి వాటిని. అలాగే ఇక్కడ బావులు, నదులు ఉంటాయా? ఉండవు. అందువల్లనే రాళ్లతో కూడిన ఈ కొండల్లో బావులు తవ్వడం చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? కొండ కింద, అంటే వాటర్ మొత్తం కిందకు వచ్చి అక్కడ స్టోర్ అవుద్ది. వాటినే చిన్న వాగులు లేక నీటి ఓటలు అంట.
సో ఈ నీటి ఓట్ల దగ్గర అలాగే చిన్న వాగుల దగ్గర నీళ్లు తెచ్చుకొని మరి ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే మరి అక్కడ కూడా మనం చూసుకుంటే ఆ కొండ ప్రాంతాల్లో కింద అనువైన ప్రదేశంలో వాటర్ ఏమైతే ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా పెడుతున్నారు. అలాగే అరకు కాఫీ అనేటువంటిది ఇక్కడ ప్రసిద్ధి పొందింది అని చెప్తున్నారు. అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రసిద్ధి పొందినటువంటి దానిగా చెప్తున్నారు. తర్వాత చూసుకుంటే చెంచులు. సో ఈ చెంచులు అనేటువంటి వాళ్ళు ఒక గిరిజన సమూహం, ఒక ప్రాచీన గిరిజన సమూహం. ఎక్కువగా వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు అంటే నల్లమల అటవీ ప్రాంతంలో మనకు కనిపించే వాళ్ళే ఈ చెంచులు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నారు అంటే కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తారు. కర్నూలు, అలాగే గుంటూరు, అలాగే చూసుకుంటే ప్రకాశం, ఈ 3 జిల్లాల్లో ఈ చెంచులు ఎక్కువగా మనకు కనిపిస్తారు. వీళ్ళు యాక్చువల్గా అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు క్రమేపీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు కూడా సాధారణ ప్రజల్లాగా జీవించడం జరుగుతుంది. ప్రభుత్వం 1989 సంవత్సరంలో శ్రీశైలంలో ఒక ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఏంటి, ఎవరైతే అడవుల్లో జీవిస్తున్నారో, ఎవరైతే అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు గోండులు, చెంచులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లంబాడీస్ కొంతమంది ఉండేవాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే అడవుల్లో నివసిస్తున్నారో వీళ్ళకు కూడా గిరిజన అభివృద్ధి సంస్థ అంటే ఏంటి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, వాళ్ళ ద్వారా మనం ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దొరికేటువంటి దాన్ని శుభ్రంగా ప్యూరిఫై చేసి వాళ్ళు కూడా ఆ ప్రొడక్ట్స్ని అమ్మటం మొదలుపెట్టారు. సో అయితే ఇక్కడ వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతుందని చెప్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క భాష ఏమవుతుందంటే వాళ్ళకి లిపి లేదు, అంటే వాళ్ళ భాషని రాయలేం, కానీ వాళ్ళు మాట్లాడుకున్నది మనకు అర్థం కాదు. సో అంటే భాష మాత్రమే ఉంది కానీ లిపి లేని భాష అన్నమాట. సో ఇలాంటి భాషలు చాలా ఉన్నాయి భారతదేశంలో. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమైతున్నాయో అవి పురాతన రికార్డులో ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే హైమన్ డార్ఫ్. ఈ హైమన్ డార్ఫ్ ఎవరు అంటే ఈయన గోండుల యొక్క జీవితాలను పరిశీలించడానికి వచ్చాడు. మీకు తెలుసు ఆల్రెడీ మరి అక్కడ కొమరం భీం నిజామాబాద్ జిల్లాలో మరి ఒక పులిలాగా ఎంతో మందిని తరిమి కొట్టి వాళ్ళ యొక్క జాతిని రక్షించుకున్నటువంటి వ్యక్తే గోండు నాయకుడు కొమరం భీం. సో ఈ కొమురం భీం ఎవరైతే ఉన్నారో ఈ గోండులు అందరూ తిరగబడుతున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తే వీళ్ళు కొడుతున్నారని చెప్పేసి ఒక దాని గురించి అతను ఏదైతే ఒక అతని యొక్క రీసెర్చ్ ఉందో దాన్ని చేయడానికి అక్కడికి వెళ్ళాడు ఈ హైమన్ డార్ఫ్ అనేటువంటి వ్యక్తి. సో ఈ హైమన్ డార్ఫ్ గోండ్ల గురించి బాగా పరిశోధన చేసి కొన్ని బుక్స్ కూడా రాశాడు. ఆ తర్వాత అతను ఎవరి మీద రాశాడు అంటే చెంచుస్ మీద రాశాడు. సో అదే ద చెంచూస్ అనేటువంటి ఒక బుక్ అనమాట. చెంచుల మీద రాసిన పుస్తకం ద చెంచూస్. అంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, దాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఏమైతే సంస్కృతి ఉందో అది మొత్తం కూడా ఇతను బుక్లో రాశాడనమాట. ఈ బుక్ రాసిన వ్యక్తి పేరు ఏంటి అంటే హైమన్ డార్ఫ్. ఈ హైమన్ డార్ఫ్ రాసిన బుక్ పేరు ద చెంచూస్. ఓకేనా. సో ఇతను ముందు ఎవరి గురించి రాశాడు అంటే గోండ్ల గురించి రాశాడు, తర్వాత చెంచుల గురించి రాశాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పీఠభూములు. సో ఈ పీఠభూములు అంటే మీ అందరికీ తెలుసు, చెప్పాను ఆల్రెడీ. ఈ పీఠభూమి ప్రాంతాలు అనేటువంటివి దక్కన్ పీఠభూమిలో తూర్పు భాగానికి చెందింది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. రాయలసీమలో అత్యధిక భాగం దేంట్లో ఉంది అంటే దక్కన్ పీఠభూమిలోనే ఉంది. ఈ ప్రాంతంలో వర్షం మరి తక్కువగా ఉంటుంది, అలాగే అల్ప అనిశ్చిత వర్షపాతంతో పాటు ఒక్కొక్కసారి వర్షం కూడా కురవదు. అందుకనే రాళ్లసీమ అని పిలుస్తున్నారు ఇప్పుడు దాన్ని. ఎందుకని రాళ్లే ఉన్నాయి, ఏం లేదు రాయలసీమలో, అందుకని ఇది రాళ్లసీమ అంటున్నారు. సో ఇది ఇప్పుడు కూడా కరువు పీడిత ప్రాంతంగానే ఉంది. అసలు అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నేలలు నల్లరేగడి, లేటరైటు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు. సో ఇక్కడ చూసుకుంటే కడప, కర్నూలులోనేమో నల్లరేగడి నేలలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవటం వలన భూమిని సాగు చేయకుండా వదిలేశారు. అర్థమైందా? అంటే నీటిని నిల్వ ఉంచుకునేటువంటి కెపాసిటీ ఉండాలి మట్టికి, అప్పుడు మాత్రమే అది మంచి ఉత్పాదకత అనేది వస్తుంది దాని నుంచి. అయితే ఇక్కడ ఈ ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ లేకపోవటం వలన అసలు పంట పండట్ల. సో అందువల్ల ఈ భూమి యొక్క సాగు చేయకుండా వదిలేశారు రాయలసీమ ప్రాంతంలో. అలాగే పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో మరి ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. మరి సున్నము, క్షారము ఉందనుకోండి, అక్కడ పంటలు పండుతాయా? పండవు. సో ఈ రకంగా చూసుకుంటే 2 రకాలైనటువంటి వ్యతిరేక కారణాలు. ఒకటేమో
నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడం వలన కొంత భూమిని వదిలేశారు. అలాగే కొన్ని చోట్ల చౌడు నేలల్లోనేమో సున్నము క్షారనవలాలు ఉండటం వలన ఆ చౌడు నేలను కూడా వదిలేశారు. ఉన్నయల్లా ఏంటి అంటే కొంచెం కడప కర్నూలులో మనకి నల్లరేగడి నేలలు మాత్రమే ఉన్నాయి. సో ఈ నల్లరేగడి నేలల్లో మనం చూసుకుంటే మరి వర్షం ఎక్కువ కావాలి, లేదనుకోండి సెల్ఫ్ ప్లవింగ్ అంటాం. నల్లరేగడి నేల దానంతా అదే తవ్వేసుకుంటూ ఉంటుంది, అంటే ఎక్కువ పగుళ్ళు ఏర్పడతా ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ మనకి పీఠభూమి ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండటం వలన వీళ్ళు వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు, అలాగే భూగర్భ జలాలను వాడుకుంటారు. మరి పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవాళ్ళు పీఠభూమి ప్రాంతాల్లో సహజంగా ఉండే అగాధాలు చిన్న కొండల వలన చెరువులు నిర్మించడం సులభం. ఓకేనా? అయితే మరి ఇక్కడ చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడితే నూతులు ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది నూతులకు బదులుగా గొట్ట బావులు వాడుతున్నారు, అంటే బోర్ పంప్స్ వేసేస్తున్నారు భూమిలోకి. మరి బోర్ పంప్స్ వేస్తే ఏమవుద్ది, ఇవి తవ్వటం ఏమో చాలా ఖర్చుతో కూడిన పని. అలాగే చూసుకుంటే కొంతమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీనికోసం పెట్టగలుగుతారు. అలాగే ఎక్కువ భూములు ఉన్న 5 నుంచి 10% రైతులకు మాత్రమే గొట్టపు బావులు ఉంటాయి. మరి ఎప్పుడైతే వీళ్ళు గొట్టపు బావులు వేశారో మిగిలిన వాళ్ళకి వాటర్ దొరుకుద్దా? దొరకదు. సో గొట్టపు బావులు పెరగడం వలన భూగర్భ జల మట్టాలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. సో వర్షం పడినప్పుడు మాత్రమే వీళ్ళకి పంట అనేటువంటిది ఉంటుంది. సో ఆ పంటల్లో వీళ్ళు ఎక్కువగా ఏం సాగు చేస్తున్నారు అంటే మరి బత్తాయి అలాగే నారింజ, ఈ రెండు కూడా మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా పండేటువంటి పంటగా చెప్పుకోవచ్చు. ఎక్కువ బత్తాయిని వీళ్ళు రాయలసీమ వాళ్ళే పండిస్తున్నారు అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నల్లరేగడి నేలకి ఎర్ర నేలకి తేడా చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుంచి నవంబర్, అంటే తెలుసు మనందరికీ జూన్ టు నవంబర్ మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఇక్కడ మనకి మరి ఆ నవంబర్ వరకు వర్షాకాలం, వర్షం తక్కువ, అంతగా నమ్మదగిందిగా ఉండదు, కరువు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ, వర్షం చాలా తక్కువగా ఉండటం, అలాగే ప్రభుత్వం కొన్ని మండలాలకు కరువు గురయ్యే ప్రాంతాలు, అంటే ఎప్పుడైతే తూర్పు కనుమలు ఉన్నాయో పశ్చిమ కనుమలు ఉన్నాయో ఇటుపక్క ఈ వర్షఛాయ ప్రాంతంలోనే వర్షం పడుతుంది. కానీ మరి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏమైతే ఈ దక్కన్ పీఠభూమి ఉందో ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఇది యాక్చువల్గా కరువు పీడిత ప్రాంతంగానే చెప్తాం. ఎప్పుడైతే నదులు పారతాయో అప్పుడు మళ్ళీ అక్కడ మైదాన ప్రాంతాలు ఏర్పడతాయి. ఒకవేళ దక్కన్ పీఠభూమి ప్రాంతం ఉన్నా ఏ ప్రాంతం ఉన్నా నదులు కనిపిస్తేనేమో మరి కొంచెం పంటలు అనేటువంటివి పండుతాయి. కానీ నదులు కూడా అక్కడ లేకపోవటం వలన, ఆ ఉన్నటువంటి నదులు కూడా ఎండిపోవటం వలన ప్రెజెంట్ అవి కరువుకి గురైనటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ భూస్వరూపంలో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక పంట మాత్రమే పండుతుంది. రైతులు రాగులు, సామలు, అరికలు, కొర్ర, జొన్న, అంటే ఓన్లీ చిరుధాన్యాల సాగు మాత్రమే జరుగుతుంది. అంటే చిరుధాన్యాలకి ఏంటి అంటే తక్కువ నీరు సరిపోతుంది అనమాట. అవి పండించాలంటే తక్కువ నీటితోనే పండేస్తాయి. సో కాబట్టి వేరుశెనగ, పప్పు ధాన్యాలు వంటి వాటిని మాత్రమే ఇక్కడ సాగు చేస్తున్నారు. సాగునీటి సౌకర్యాలు ఉన్న చోట మాత్రం వరి, చెరకు, పండ్ల తోటల సాగు జరుగుతుంది. సో ఇక్కడ మనకి రైతులు చిరుధాన్యాలకు బదులు వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. ఎందుకని, ఎప్పుడైతే మనకి హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయో, అంటే నీటిని అలాగే తక్కువ తీసుకొని అలాగే రోగాల బారిన పడకుండా చీడపీడల బారిన పడకుండా పెరిగేటువంటి పంటలు ఏమైతే ఉన్నాయో ఈ వేరుశెనగ, మిర్చి లాంటివి మరి డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు కాబట్టి చిరుధాన్యాలకు బదులు వాటికి మారారు. అయితే చిరుధాన్యాలు కూడా ప్రెజెంట్ బాగా డబ్బులు వచ్చేటువంటి ఒక ఆప్షన్లో ఉంది. అలాగే కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశెనగ చేల మధ్యలో కూడా పండిస్తున్నారు. అంటే వాళ్ళు అంతర పంటగా కూడా దీన్ని సాగు చేస్తున్నారు. అలాగే తెగుళ్లను అరికట్టడానికి, భూసారం పెంచడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం, సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులు మారుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకే, ఏంటవి షెల్టర్ బెల్ట్స్ కావచ్చు, లేదంటే సోపాన వ్యవసాయాలు కావచ్చు, లేదంటే సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ఇలాంటి వాటిని కొంచెం ఎక్కువగా మరి చూస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు మామిడి, సపోటా, బత్తాయి తోటలను పెంచడం ప్రారంభించారు. చెప్పాను కదా, ఎక్కువగా మనకి బత్తాయి అనేటువంటిది మరి రాయలసీమ జిల్లాల నుంచే మనకు వస్తుంది.
అలాగే నీటి సదుపాయం ఉన్న చోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ కూడా పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ వచ్చిన తర్వాత మరి తక్కువ నీటి సౌకర్యం ఉన్నా కూడా మరి పంటలు అనేటువంటివి అక్కడ మనకి దొరుకుతున్నాయని చెప్తున్నారు. అలాగే అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం ఇలాంటి ప్రాంతాల్లో ప్రెజెంట్ అసలు అక్కడ నేలల్లో పూర్తిగా రాళ్ళు అనమాట. సో ఆ రాళ్ళు మరి ఎడారిగా మారిపోతున్నాయి. అంటే ఎడారీకరణ చెందుతున్నాయి అంటే అర్థం ఏంటి? రాయి క్రమక్షయం చెంది మరి ఏమైతే ఈ కొండలు ఉన్నాయో ఈ కొండలంతా కూడా రాయికి మొత్తం మట్టి, ఇసుక కింద మారిపోయి ఈ ప్రాంతం అంతా ఏమైపోతుంది అంటే ఎడారిగా మారిపోతుంది. దీన్నే ఎడారీకరణ అంటాం. అంటే ఎప్పుడైతే తక్కువ వర్షపాతం, అసలు భూగర్భ జలాలు కూడా లేవన్నమాట. ఈ రకంగా కొన్ని మరి ప్రాంతాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం ఇలాంటి ప్రాంతాలు అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మైదానాలు. సో మైదానాలు అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇటు ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటే ఈ తూర్పు తీర మైదానం అంటే ఈ తూర్పు వైపున మనకి ఏమైతే మైదాన ప్రాంతం ఉందో ఇదంతా కూడా తూర్పు తీర మైదాన ప్రాంతం. సో ఈ మైదాన ప్రాంతాల్లో కోస్తా జిల్లాలు ఉన్నాయి ఎక్కువగా. అంటే ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వరకు విస్తారమైనటువంటి తీర మైదానం ఉంది. దీన్నే కోస్తా తీర మైదానం అంటాం. దీన్నే కోస్తా తీరం లేక కోస్తా తీర మైదానము అని పిలుస్తారు. ఇదంతా కూడా ఈ మైదానం అంతా కూడా. ఓకేనా. సో మరి ఈ మైదానంలో మనకు తెలుసు ఆల్రెడీ పంటలు అవన్నీ కూడా బాగా పండుతాయి. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ ఒండ్రు నేలలు ఎక్కువగా ఉన్నాయి. సారవంతమైన నేలలు, పంటలు సాగు చేస్తాం. గడ్డి భూములు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడినటువంటి ఒండ్రు నేలల వల్ల ఈ మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకనే శుభ్రంగా సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం, పంట సాగుకి, యాంత్రీకరణకి అనువుగా ఉంటుంది. అలాగే పశువుల దాణకు కావాల్సిన గడ్డి భూములు ఉన్నాయి. మరి అటుపక్క ఇటుపక్క చూసుకుంటే గోదావరి, కృష్ణా నదుల మధ్యలో అతిపెద్ద డెల్టాలు ఏర్పడినాయి. మరి అలాగే నిరంతరాయంగా అవక్షేపాలను మేటవేయటం వలన ఈ డెల్టా మైదానం చూసుకుంటే పూర్వపు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మైదానం అనేది మనకు కనిపిస్తుంది. అర్థమైందా? అంటే ఓల్డ్ కృష్ణ, అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ మూడు జిల్లాల్లో మనకి ఈ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అనేటువంటిది మనకి బాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలు. అలాగే వరి, చెరకు, మిర్చి, పసుపు అన్ని పంటలు పండుతున్నాయి ఇక్కడ. అలాగే బాపట్ల, గుంటూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో, నల్లరేగడిలో ప్రత్తి, మిరప, పొగాకు ఈ మూడు బాగా సాగు చేస్తున్నారు ఇక్కడ. గుంటూరు చూసుకుంటే మనకి మొత్తం కూడా మిర్చి, అందుకనే గుంటూరు మిర్చి యార్డ్ బాగా ఫేమస్. అలాగే ప్రత్తి, పొగాకు ఈ మూడు కూడా మరి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో బాగా పండిస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా. సో మరి ఈ డెల్టా మైదానాలు ఏమైతున్నాయో ఆహార ధాన్యాలకు గిడ్డంగులు లాంటివి, అంటే ఏంటి గొడౌన్స్ లాంటివి అట. అందుకనే దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని దేన్ని పిలుస్తారు అంటే ఈ పశ్చిమ గోదావరిని, తూర్పు గోదావరిని అని పిలుస్తారంటే దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని పిలుస్తారు. అంటే అంత ఎక్కువ ధాన్యం ఇక్కడే దొరుకుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో భూగర్భ వనరుల లభ్యత అధికంగా ఉండటమే కాకుండా 15-25 అడుగుల లోతులోనే, అంటే భూమి మీద నుంచి మనం లోతుకి వేయక్కర్లా, 15 నుంచి 25 అడుగుల బోర్ వేయగానే ఇక్కడే నీళ్లు ఉంటాయి అన్నమాట. ఎక్కువ లోతుకు కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. సో అందువల్లే మనకి బోర్ వాటర్ దొరుకుతుంది. అలాగే కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకి బోర్ బావులు వేసుకొని వాటర్ని బయటకు తీసేస్తున్నాం. అర్థమైందా? సో అందువల్ల మనకి బాగా పంటలు అనేవి పుష్కలంగా పండుతున్నాయి. పండ్లు, పొగాకు, అలాగే వ్యాపార, నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కువగా దేన్ని పండిస్తారంటే వరి. ఓకేనా. సో వర్షాకాలంలో పండేటువంటి పంటని ఖరీఫ్ పంట అంటాం. శీతాకాలంలో పండే పంటని రబీ పంట అని పిలుస్తాం. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. వర్షాకాలం అంటే మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడేమో ఖరీఫ్ పంట పండుద్ది, ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడేమో రబీ పంట అనేటువంటిది పండుద్ది అనమాట. ఓకేనా. మనకి రెండు పంటలు మనం అన్ని చోట్ల కూడా మరి ఒక పంటే కష్టం, కానీ మనకి రెండు పంటలు కూడా పండుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తూర్పు తీర మైదానం ఏమైతే
ఏదైతే ఉందో ఇది కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులో పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుగ్గా ఉంటుంది. ఎందుకని చెప్పుకున్నాం కదా, ఈ రెండు నదులు కూడా మరి అంత వాటర్ లేవు వీటిలో. ఈ పెన్నా, ఈ వంశధార నదులు మరి యాక్చువల్గా చూసుకుంటే చాలా చిన్న చిన్న ఇరుకు మైదానాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి ఈ మైదానాల్లో మనం ప్రసిద్ధి పొందినటువంటి కొల్లేరు మంచినీటి సరస్సు, అలాగే మరి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పులికాట్ ఉప్పునీటి సరస్సు. యాక్చువల్గా మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఎస్పీఎస్ఆర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇదేమో ఈ కొల్లేరు అనేటువంటిది ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఓకేనా. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ మైదానాల్లో రెండు మరి మంచినీటి సరస్సు ఏమో కొల్లేరు, మంచినీటి సరస్సు కొల్లేరు ఎక్కడ ఉంది అంటే ఏలూరు పశ్చిమ గోదావరిలో ఉంది. అలాగే రెండోది పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు ఇది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నగదు పంట అంటే ఏంటి? నగదు పంట అంటే ఏంటి? డబ్బును సంపాదించే పంట, లేక వాణిజ్య పంట, లేదంటే వ్యాపార పంట అంటే ఏంటి? దీని ద్వారా ఎక్కువ ఆదాయం లాభం రావాలి, అలాంటి వాటిని మనం వాణిజ్య వ్యాపార పంటలు అంటాం. ఉదాహరణకి వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు ఇలాంటివి. అలాగే ఆహార పంట అంటే ఏంటి? ఆహార పంటలు అనేటువంటివి మనం వాడుకోవడానికి సాగు చేసేవి. అంటే ఏంటి? వరి, చిరుధాన్యాలు, కూరగాయలు ఇలాంటి వాటిని మనం ఏమంటాం? ఆహార పంటలు అంటాం. అలాగే ఆక్వాకల్చర్ ఆల్రెడీ మనకు తెలుసు. మరి అన్ని చోట్ల ప్రెజెంట్ జలచరాలను పెంచడం అంటే ఏంటి? చేపలు, రొయ్యలు సాగు చేయడాన్ని ఏమంటామంటే ఆక్వాకల్చర్ లేక పిసి కల్చర్ అంటాం. సో చేపలు పెంచడం, రొయ్యలు పెంచడం, పీతలు పెంచడం ఇలాంటి వాటిని మనం ఇక్కడ పిసి కల్చర్, ఆక్వాకల్చర్ ఇలాంటిది కూడా ప్రెజెంట్ లాభాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చాలా మంది కోస్తా జిల్లాల్లో ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పొలాలన్నీ కూడా ఏం చేస్తున్నారు? చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. మరి ఈ రకమైనటువంటి దాని ద్వారా ఏమవుతుంది? ఆ మందులన్నీ కూడా నీటి కాలుష్యం, అలాగే వరి పండించే పొలాలకు నీరు అందించే చెరువుల్లో నీరు కలుషితం కావడం జరుగుతుంది. తద్వారా తర్వాత తరాలకి వరి అనేటువంటిది దొరకకుండా పోయే పరిస్థితి కూడా ఉంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి మైదానాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళేమో చేపలు పడతారు. అలాగే బుట్టలు అల్లటం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో పనిచేయటం ఇలాంటి వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్ ఇటుకలు తయారీ ఇలాంటి పనులు పీఠభూమి ప్రాంతాల్లో చేపడతారు. అంటే అక్కడ మనకి మరి ఎక్కువ ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి మరి గొర్రెల పెంపకం, బొగ్గును కాల్చడం, సిమెంట్ ఇటుకలు ఇలాంటివన్నీ కూడా పీఠభూమి ప్రాంతాల్లో చేస్తారు. మరి కొండల ప్రాంతాలు చూసుకుంటే పశువుల పెంపకం, పండ్లు, జిగురు, తేనె ఇలాంటి అటవీ వస్తువులు సేకరణ చేయడం, కాఫీ, టీ మొదలైన పంటలు పండించడం. గిరిజనులు ఏం చేస్తారంటే బుట్టలు, చేటలు, దోణిలు అల్లటం. అలాగే కాగితం మిల్లుల ప్రతినిధులు వీరు వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం ద్వారా గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు. మరి వాళ్ళకి మరి కాగితం కావాల్సిన వాళ్ళకి, ఆ మిల్లులు కావాల్సిన వాళ్ళకి వెదురు కావాలి. ఆ వెదురు ఎక్కువగా అడవులోనే దొరుకుతుంది కాబట్టి గిరిజనులు మరి చెప్తారు, తీసుకెళ్ళి మేము చెప్తాం మీకు ఎంత ఇస్తారని చెప్పేసి వాళ్ళతో బిజినెస్ మాట్లాడుకొని ఈ వెదురుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి మంచి ఆదాయాన్ని ఆ గిరిజనులు కూడా అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన ఆధారం ఏంటనేది చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకేనా. సో ఇది ఈ పాఠంలో మరి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే భూస్వరూపం అంటే భూ ఉపరితలం పైన విస్తరించి ఉన్నటువంటి భూభాగాలు. భూభాగం అంటే ఏంటి అంటే ఆ ప్రదేశం యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉంది అనేటువంటి తెలియజేస్తుంది. కరువు అంటే సుదీర్ఘమైనటువంటి వర్షాభావం వలన ఏర్పడే స్థితి. అలాగే ఒండ్రు మట్టి నేలలు అంటే నదీ ప్రవాహం మేట వేయటం వలన ఏర్పడినటువంటి సారవంతమైన నేలలు. మెరక భూములు అంటే మైదానం ప్రాంతానికంటే కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు. ఇది మైదానం అనుకోండి, దీనికంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి వాడిని మెరక భూమి అంటాం. ఇది మెరకగా ఉందిరా అంటాం కదా. సో ఈ మెరక భూములు అంటే మైదాన ప్రాంతం కంటే కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాలు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని బిట్స్ ఇచ్చారు. ఈ బిట్స్తో మనం ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ ఆల్రెడీ చెప్పాను. సీతమ్మ కొండ, అరుమకొండ, అరుమకొండ, జిందగడ 1690 మీటర్ల ఎత్తుతో ఉందని చెప్పాను. సో నెక్స్ట్ దక్కన్ పీఠభూమిలో చాలా భాగం దేంట్లో ఉందంటే రాయలసీమలో ఉంది. మైదాన ప్రాంతాల్లో ఏ పంట ఎక్కువగా పండుతుంది అంటే వరి. మరి తూర్పు కనుమల్లో కొండలు ఏ శిలలతో ఏర్పడినాయి అంటే చార్నోకైట్ అండ్ ఖాండలైట్ శిలలతో ఏర్పడినాయి. కొండ ప్రాంతాల్లో ప్రజలు చెప్పాను చిన్న చిన్న వాగులు, నీటి ఊటల నుంచి నీళ్లు తెచ్చుకుంటారని. అలాగే ఏ నేలల్లో ఎక్కువ శాతం సున్నము, క్షారము ఉంటుందంటే చౌడు నేలలు. మైదాన ప్రాంతాల్లో మరి ఎప్పుడు వర్షం కురిసే నెలలు ఏంటి అంటే జూన్ టు అక్టోబర్.
ఓకేనా. అలాగే పీఠ భూములు దేనికి ప్రసిద్ధి చెప్పుకున్నాం ఇందాకే, ఖనిజాలు ఎక్కువగా దొరుకుతాయి పీఠ భూమిలో. అలాగే నల్లరేగడి నేలలో ఏ పంట పండుద్ది అంటే ప్రత్తి. కోస్తా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే 9. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అంటే ఇది కోస్తా ఆంధ్ర రాయలసీమ 2 పార్ట్లు తీసుకుంటే 9+4 అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ డాష్ ప్రాంతం కరువు కాటకాలు కలిగినటువంటి ప్రాంతంగా భావించవచ్చు అంటే రాయలసీమ ప్రాంతం. ఇక తర్వాత మీకు ఏమిచ్చారు అంటే ఏ నేలలు ఎక్కడ ఏం పండుతాయి అనేది ఇచ్చారు. నేలలు చూసుకుంటే ఒండ్రు నేలలు, ఓకేనా, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, రాతి నేలలు. అంటే ఏంటి, మైదాన ప్రాంతంలో ఒండ్రు నేలలు ఉంటాయి, పీఠభూమి ప్రాంతాల్లో ఎర్ర నేలలు ఉంటాయి, పర్వతాలు కొండల ప్రాంతంలో రాతి నేలలు ఉంటాయి. అలాగే ఇక్కడ పండే పంటలు మైదానంలో వరి, వ్యాపార, వాణిజ్య పంటలు పండుతాయి, పీఠభూమి ప్రాంతాల్లో తోటలు ఎక్కువగా ఉంటాయి, పర్వతాలు కొండల్లో కాఫీ, టీ తోటలు కనిపిస్తాయి. వర్షపాతం ఇక్కడ చూసుకుంటే సగటు కన్నా ఎక్కువ ఉంటుంది, పీఠభూమిలో సగటు కన్నా తక్కువ. మరి ఇక్కడ చూసుకుంటే పర్వతాలు కొండల్లో సగటు వర్షమే ఉంటుంది. వృత్తులు చూసుకుంటే మైదానంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు, పీఠభూమిలో ఎక్కువ మంది ఖనిజాధారిత పనులు చేస్తారు, పర్వతాలు కొండల్లో విస్థాపన వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు సేకరణ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవి మరి ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో గురించి చెప్పండి. ఎందుకనంటే నేను ఒక వీడియో చేయాలంటే చాలా కష్టమైన పని అని మీ అందరికీ తెలుసు. సో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. మరి ఇది మీకు తెలుసు ఆల్రెడీ ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ సర్వీస్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలాగా చేయండి. ఓకేనా. సో ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.